నెక్స్ట్ ఇది జగన్ చేయించాడని. అక్కడ స్టాలిన్ జగన్ కూడా ఒకటే కదా. సో స్టాలిన్ చేత ఏం చేయించాడు, ఆ హీరోస్ వాళ్ళని గెలికేసి వాళ్ళ చేత కేసు పెట్టించారు, అది యాక్సెప్ట్ చేసింది. ఇట్లా 2 రాష్ట్రాల్లో ఒక టైప్ ఆఫ్ ఇబ్బంది కుదిరింది. అంటే సైకో జగన్ అని మాట్లాడేది ఇంతకుముందు కూడా చాలా మంది మాట్లాడారు కదా, ఓన్లీ బాలయ్యనే కదా. అమ్మా నువ్వు అసెంబ్లీలో మాట్లాడేది వేరు కదమ్మా. ఇప్పుడు ఒక నిమిషం, తొక్కిసలాటలు 100 అయ్యాయి. కుంభమేళాలో అయ్యింది, వైకుంఠ ద్వారంలో అయింది, ఐపీఎల్లో అయ్యింది, ఇంకా కొన్ని జరిగాయి. అక్కడ డజన్ల కొద్దీ ప్రాణాలు పోయాయి, అవునా? ఇక్కడ ఒకటే ప్రాణం పోయింది, ఒక ప్రాణం జస్ట్ అలా బతికింది. కానీ అసెంబ్లీలో 1.5 hours ముఖ్యమంత్రి గారు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది చాలా అరుదు కదా, అంతేనా? అందుకే మొన్న కూడా సంధ్యా ఘటనకి సంవత్సరం అని చెప్పి వేశారు. అట్లాగే వైకుంఠ ద్వారం కూడా సంవత్సరం, ఎవరన్నా పట్టించుకున్నారు? అట్లా ఇలాంటివి కొన్ని ఉంటాయి. సో తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజే ఆన్లైన్ రేట్కి మేము కొంటాం. అక్షయ గోల్డ్ హబ్, నీ బంగారానికి మా భరోసా.